ఈ మధ్యన నేను చూసిన ఒకే ఒక భవిష్యత్తు భయం. నా చుట్టూ జనసంద్రమే ఉన్నప్పటికీ ఒంటరిగా ఉండి విలవిల్లాడిన బాధ నాకే తెలుసు. ఆ బాధని మాటల్లో చెప్పలేమమ్మో. నేను నీకు ఇలా లెటర్ రాయలేదనుకో, ఈ నగరంలో నేను ఎప్పుడో కృంగి కృషించిపోయేవాడిని. ఈ మధ్యన అదేంటో తెలీదు, ఈ మధ్యన మనసుకు చాలా బాధగా అనిపించింది. ఏదో తెలియని ఆందోళన. రేపు లీవ్, గుడికి వెళ్ళాలి, దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఇకపై లండన్లో ఉండే దేవుడే సర్వం అనుకోవాలి. ఎలక్షన్స్ తప్పకుండా జరుగుతాయి. ఇలా చూడు, నేనేమంటున్నానంటే, ఈ లండన్లో తెలుగు అసోసియేషన్ ప్రారంభించి ఎన్ని రోజులైంది? అది కూడా ఎన్ని రోజుల తర్వాత నేను ప్రెసిడెంట్గా ఉండడం అనేది. ఈ ఎలక్షన్స్ ఇంతకీ ఎప్పుడొస్తున్నాయి? అమ్మో, నీకు తెలుసు కదా, కథకళిలో నేను వేయని ఒకే ఒక వేషం ఉంది, కామెడీ పీస్. ఇప్పుడు ఆ వేషం కూడా వేయడం మొదలుపెట్టాను. ఆ వేషాన్ని ఈ నగరంలో నేను వేయాలన్నదే విధి అనుకుంటాను. ఇక్కడ మేకప్ లేకుండా వేషం వేయడం అనేది చాలా కష్టంగానే ఉంది. రంగుని ముఖానికి పూసుకునేటప్పుడు చేయబోయే క్యారెక్టర్ అలా రక్తంలో ఊరిపోయేది. కానీ ఇక్కడ చెప్పు. అలాగే. హౌస్ నంబర్ 215. నువ్వు డెలివరీ ఇచ్చేసి వచ్చేయి. అవునవును, అలాగే. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడ్రస్ అడగాలి? సార్, ఎంత అయింది? 40 pounds. థ్యాంక్స్. ఇంతసేపటి నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ స్కూల్ లైఫ్ ఎలా వెళ్తుంది? శాలు అక్క, తనకు తెలుగు తెలీదా ఏంటి? ఊరు నుండి వచ్చాక తన తెలుగును వింటుంటే చాలా విచిత్రంగా ఉంది. తనకు తెలుగు తెలియకపోవడం కాదమ్మా, తెలుగు తెలిసినా కూడా మాట్లాడు. అది ఇక్కడ పెరిగే పిల్లలందరూ అలాగే. నా ఆఫీస్లో కూడా ఒకడు ఉన్నాడు. 1-2 సారి వాడితో తెలుగు మాట్లాడమంటే వాడు నాకు చెప్తున్నాడు, డోంట్ టాక్ టు మీ ఇన్ తెలుగు అని. ఓకే ఇంగ్లీష్ వాడా అని చెప్పి నేను వదిలేసా. పిల్లలు పిజ్జా తినేశారా? ఇక దీన్ని తీసేయచ్చు కదా. ఎంతైనా చెప్పండి, ఈ యొక్క విషయంలో ఈస్టర్న్ బెస్ట్. ఆర్డర్ ఇస్తే బీఫ్ ఫ్రై ఇంట్లోనే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఈ లండన్లో ఎక్కడున్నారు? ఈ తెలుగు వాళ్ళ గురించి అసలు అర్థం కావట్లేదు. ఎంత ఇంట్లో చికెన్ బీఫ్ అంటూ తింటారో, మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి అవి ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారు. ఇంకేమైనా ఆర్డర్ చేస్తారంటే పిజ్జా అది ఇది అని తింటుంటారు, లేదంటే నూడిల్స్ తింటుంటారు. వదినా, మీరు ఇది వినండి. ఈమె చెప్పడం వల్ల నిన్న ఒక పోర్చుగీస్ హోటల్కి వెళ్ళాం. దోశ అని చెప్తే ఇచ్చారు చూడండి ఫుడ్. అద్భుతంగా ఉంది కదా. అందుకే అన్నాను, మన దేశానికి వచ్చి మనం చూడాల్సినవన్నీ చూడాలి కదా. మరి మనకిష్టమైనవన్నీ తినాలి. అవన్నీ వదిలేసి డబ్బు సంపాదించి ఏం చేస్తాం చెప్పండి? ఎవరి కోసం ఇంతలా సంపాదిస్తున్నారు? పిల్లల కోసమేనా? వీళ్ళకి వయసు వచ్చిందంటే మిమ్మల్ని కనీసం తిరిగి కూడా చూడరు. జిమ్మీ, నువ్వు భోజనానికి వెళ్లే ముందు అమ్మను ఒకసారి చూడు. ఆ ఫ్యూనరల్కి వెళ్ళొచ్చాం కదా, కాస్త అలసటగా ఉంది. వెళ్ళి చూడు. అమ్మా, ఇంత చలిలో నడవాల్సిన అవసరం మీకేమైనా ఉందా? నువ్వు దేని గురించి భయపడకు. ఈ వీజింగ్ అంతా 2 రోజుల్లో తగ్గిపోతుంది. అవును, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? మేము స్కాట్లాండ్ వరకు వెళ్ళాం. గ్లాస్కో, ఎడెన్డ్రా అన్ని చోట్లకి వెళ్ళాం. ఆ ప్రదేశాలన్నీ ఎంత బాగున్నాయో. అమ్మని తీసుకువెళ్ళేదా మీరు? బాగా చెప్పావు. అత్తయ్యని తీసుకువెళ్ళడం మా వల్ల కాదు తల్లి. అలా అని బయటికి తీసుకువెళ్తే గంజి జీలకర్ర నీళ్లు లేకపోతే ఇంకంతే. అత్తయ్య ఎక్కువ దూరం నడవలేరు కదా. మరి ఈ వయసులో నేను ఇంకా చూడగలిగేది ఏముంటుందనుకుంటా? జాయిని ఇక్కడే వదిలేమంటే వాడు నా మాటే వినట్లేదు. ఊరికే స్ట్రైన్ అవ్వకూడదు. జ్వరం ఎక్కువగా ఉంది. షాలు మెడిసిన్ తీసుకురా, తగ్గిపోతుంది. కాస్త రెస్ట్ తీసుకో.